అమ్మా దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ ఇంచుమించు 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్దలందరూ కూడా వాడుకోవచ్చు. పిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి వాడుకోవచ్చు. సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. నిజంగా ఇది చెప్తే దీంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, ఇంత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి మీకు ఆశ్చర్యం వేస్తుందమ్మా. ఇది కూడా శాస్త్రీయంగా కూడా నిరూపణ అయిందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన తత్వాలు ఈ ఫ్యాట్ లాస్కి ఎలా ఉపయోగపడతాయి అనేది శాస్త్రీయంగా కూడా రుజువైందమ్మా. సో దీనికి ఎలాంటి పదార్థాలు కావాలంటే అమ్మా వాము, దీన్ని అజవాయను ఓము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ యొక్క వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి 100 గ్రాములు ఆ చూర్ణం చేసి చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా కరక్కాయ అంటే కన్నతల్లి గుర్తొస్తుందమ్మా. అంటే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని. సో కరక్కాయ ఈ వ్యాధి తగ్గించదు, ఈ వ్యాధి తగ్గిస్తుంది అనేది ఏం లేదమ్మా. ప్రతి వ్యాధికి కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలను సమర్థవంతంగా, ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా తీర్చిదిద్దగలదు, అదేవిధంగా కరక్కాయ అనేటువంటి కన్నతల్లి, మనకు ఔషధ రూపంలో దొరికేటువంటి కన్నతల్లి కూడా మన దేహంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ తుంచివేయడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుందమ్మా. సో ఆ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. చివరగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా. మంచి దాల్చిన చెక్క తెచ్చుకొని చూర్ణం చేసేసి ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడమ్మా. వాము చూర్ణము 100 గ్రాములు, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణము 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే పల్చటి తాజా మజ్జిగలో కానీ 1/2 స్పూను ఈ యొక్క చూర్ణాన్ని వేసేసి రోజు 2 సార్లు తాగుతుండాలి.